హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సూపర్ స్వగ్రహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే నాన్ వెజ్ కాదండి, వెజ్లోనే మటన్ లాంటి చికెన్ లాంటి టేస్ట్నిచ్చే వెజ్ బిర్యానీ విత్ సోయా చంక్స్. మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఇది మటన్కి ఏ మాత్రం ధీటుగా కాదు, హై ప్రోటీన్ ఫుడ్ అండి. అన్నిట్లో కంటే మనం తీసుకునే వాటిల్లో ప్రోటీన్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే మిల్ మేకర్లో ఉంటుంది. సోయా చంక్స్, మిల్ మేకర్ ఏదైనా ఒకటే. చూడండి, నేను దీన్ని ఫస్ట్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల ఇది మంచిగా మెత్తగా అయిపోయింది. చన్నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళు అవసరం లేదండి. చన్నీళ్ళలో ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోయిద్ది. సో ఇటువంటి మిల్ మేకర్ పులావ్ని మనం ఇప్పుడు వెజ్ స్పెషల్ కాబట్టి వెజ్ వాళ్ళ కోసం మనం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. ఇది అవసరమైతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఆనియన్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, రైస్, నార్మల్ రైస్ తీసుకోవచ్చు, బాస్మతి రైస్ తీసుకోవచ్చు. నేను కొన్ని బాస్మతి, కొన్ని నార్మల్ మిక్స్డ్ తీసుకున్నానండి. తర్వాత మిల్ మేకర్ని నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి. ఇంట్లోనే చేస్తానండి నెయ్యి. నేను నెయ్యి ఎలా చేయడం అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఫాలో అప్ చేయండి. చూడండి ఎంత ఫ్రెష్ నెయ్యి ఉంటుందో మన ఇంట్లో పాల మీద మీగడతో చేసుకుంటే, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. సో మీరు ఒకసారి మన ఛానల్ని ఫాలో అప్ చేస్తే మీకు తెలుస్తుంది నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా అనేది. సో మొదటిసారి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా. నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు మొదటిగా ఏం చేయాలి, మిల్ మేకర్ని మొత్తం వాటర్లో నుంచి స్క్వీజ్ చేసుకుందాం. ఇలా వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ని మొత్తం ఇట్లా మిల్ మేకర్ నుంచి స్క్వీజ్ చేసేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇవి చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా ఉంచుకోవచ్చు. మిల్ మేకర్ చప్పగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళ కోసం స్టవ్ మీద ఫస్టే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ మిల్ మేకర్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ వస్తుంది, చప్పగా అనిపిస్తుంది అన్న వాళ్ళకి పెడుతున్నప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు మిల్ మేకర్ని తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ కోసం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పూర్తిగా ఆయిల్ వేయద్దండి, నెయ్యి ఆయిల్ కలిపి మిక్సీలో వేసుకోవాలి. నెయ్యి నేను ఫ్రిడ్జ్లో పెడతానండి, అందుకే గట్టిస్తుంది, గట్టిగా అయిపోయింది. చూడండి, నెయ్యి ఆయిల్ కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడి కాగానే హోల్ గరం మసాలా మనం తీసుకున్నాం కదా, హోల్ గరం మసాలా, షాజీరా, పట్టా, లవంగా, బండ పువ్వు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కర్రీ కూడా అవసరం ఉండదు, రైతాతో తినేయచ్చు, లేదంటే ఉట్టిదే అయినా తినేయచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి వేగినాక ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అండి. డైట్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలంటే, మనకు ప్రోటీన్ ఇంటేక్ ఉండాలంటే మనం ఇటువంటి ఫుడ్ని తీసుకోవాలండి. సోయా చంక్స్ కానీ, కుకుంబర్ సీడ్స్ కానీ, లేదంటే పంప్కిన్ సీడ్స్ కానీ, అవిసె గింజలు కానీ. అవిసె గింజల లడ్డు మన ఛానల్లో ఉందండి, ఒకసారి ఫాలో అప్ చేయండి. డైట్ వాళ్ళ కోసం చాలా మంచి ఫుడ్ ఉంటుందండి అది. ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు క్యారెట్ ఎసెన్షియల్ లేదండి, క్యారెట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ టమాటో కంపల్సరీ. టమాటో, క్యారెట్ తీసుకున్నాను. వీటితో నట్టుగా కలిపి, ఆనియన్తో నట్టుగా కలిపి ఇవి కూడా వేగుతాయి అన్నమాట. మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా వేగించుకుందాం. చూడండి, వెజిటేబుల్స్ కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,
వేసి కలిపేసి కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, ఈ వెజిటేబుల్కి సరిపడే వేయాలండి కారం. హోల్ గరం మసాలా పౌడర్, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి. తర్వాత సాల్ట్ అనేది కొంచెం ఉప్పగా వేసుకోవాలి, అప్పుడే మనకు బిర్యానీ అయిపోయే వరకు కరెక్ట్ సరిపోతుంది. కొంచెం చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. అల్లం పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసి అల్లం పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. చూడండి, అల్లం మంచిగా వేగి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ టైంలో మనం వేపి పెట్టుకున్న మిల్ మేకర్ని వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. మనం తీసుకున్న రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. అవి మరిగేటట్టు మూత పెట్టుకోవాలి. ఆ లోపు మనం రైస్ని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ వేసి పెట్టుకోవాలి. రైస్లో ఒక ½ అన్ అవర్ కంపల్సరీ రైస్ నానాలండి, అప్పుడే మంచిగా వస్తుంది రైస్ అనేది. సో ఇప్పుడు ఇది ఎసరు రావాలి మంచిగా. చూడండి, వాటర్ అనేవి ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. లేదంటే రైస్ని ముందే హాఫ్ బాయిల్ చేసేసుకొని ఎసరు వేయకుండా వేసేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వాటర్ రానియకుండా రైస్ని వేసేసుకోవాలి. ప్రతిదానికి బాస్మతి రైసే వాడాలని ఏం లేదండి, మన ఇంట్లో ఉండే రైస్ తోటి కూడా చక్కగా బిర్యానీలు చేసుకోవచ్చు. ఒకసారి మంచిగా కలిపేసి మీడియం టు నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ ఉంచేసుకొని తర్వాత మీడియం టు నార్మల్ ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను కొన్ని నానబెట్టిన శనగలు ఉండేయండి, అవి కూడా వేసినాను. హై ప్రోటీన్ ఫుడ్ కదా అనేసి చాలా టేస్టీగా ఉంటుంది. అవి కూడా ఇలానే చేసుకోవాలని ఏం లేదండి, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని చపాతీ పెంక మీద రైస్ బౌల్ పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటే చికెన్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, మటన్ పీసెస్ చికెన్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా. తింటుంటే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 10 నుంచి 15 నిమిషాలలో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, వేడి మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా పొడిగా మంచిగా వచ్చింది, ఫ్లేవర్ఫుల్గా వచ్చింది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న స్వగృహ కిచెన్. మీరు పులావ్ని ఏ స్టైల్లో చేస్తారు, స్వప్న స్వగృహ స్టైల్లో చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎప్పుడు బాస్మతి రైసే కాదండి, నార్మల్ రైస్తో కూడా పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, మిల్ మేకర్ అంతా కూడా రైస్లో మిక్స్ అయిపోయింది. రైస్ కూడా మంచి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక 10 మినిట్స్ దమ్ ఇచ్చేయడమే. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. నాన్ వెజ్లోనే కాదు, వెజ్లో కూడా మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్. చూడండి ఎంత బాగా వచ్చిందో పులావ్ అనేది, పొడిగా టేస్టీగా టెంప్టింగ్గా చాలా బాగుందండి. సో మీరు కూడా ఇలా చేసుకొని మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.